హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్ డేస్‌లో తిరుపతి వెళ్ళాం కదండీ! మేము కాకినాడ టు తిరుపతి ట్రైన్ జర్నీ చేశాము. ఆ ట్రైన్ జర్నీలో మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అండ్ అలానే మేము చేసిన ఒక మిస్టేక్ వలన ఈ ట్రైన్ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశామనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా! నేను రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వకముందు క్యాజువల్‌గానే ఉన్నాను. వన్స్ స్టేషన్ లోపలికి రాగానే చాలా హడావిడిగా ఉరుకులు పరుగుల మీద లగేజ్ పట్టుకొని ఎక్కడికి పరిగెడుతున్నాను అంటే మా కంపార్ట్మెంట్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడికనమాట. ఎందుకంటే మా ట్రైన్ అనేది రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయింది. మేము స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ విషయం అయితే మాకు తెలిసిందనమాట. మేమేమీ లేట్ చేయలేదండి. మేము కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి శేషాద్రిలో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మా ట్రైన్ వచ్చేసి 5:20కి అనమాట ఈవినింగ్. మేము అక్కడికి 5:15కి రీచ్ అయ్యాము. మేము ఎప్పుడైనా ఎర్లీగా రైల్వే స్టేషన్కి వెళ్తే ఆ రోజు మేము ఎక్కాల్సిన ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ అవుతూ ఉంటుంది. బట్ మేము ఎగ్జాక్ట్ టైంకి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం కదా! సో మేబీ అందుకేమో మేము ఎక్కవలసిన ట్రైన్ 5 మినిట్స్ ఎర్లీగానే స్టేషన్కి రీచ్ అయిపోయింది. అండ్ అలానే 5 మినిట్స్ ఎర్లీగా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయిందనమాట. సో మేము కొంచెం టైమింగ్లో అటు ఇటు చేసి ఉన్న ఆ రోజు ఖచ్చితంగా ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయే వాళ్ళము. ఇంకా దేవుడి దయ అనుకుని ట్రైన్ ఎక్కి కంపార్ట్మెంట్లో మాకు అలౌట్ చేసిన సీట్లో కూర్చున్నాం కదా! అయితే నాకు ఏ సీట్ ఎవరిది అనేది కన్ఫర్మేషన్ మెసేజ్ ఏం రాలేదు. మేము ట్రావెల్స్ వాళ్ళని అడిగినప్పుడు మీ ఇద్దరిది ఒకే ప్లేస్లో వచ్చింది, పలానా కంపార్ట్మెంట్ పలానా సీట్ అని చెప్పారు. సో నేను అనుకున్నాను మాది సైడ్ సీట్స్ అనమాట. లోయర్ బెర్త్ ఒకరిది, అప్పర్ బెర్త్ ఒకరిది అనుకుని ప్రశాంతంగా కూర్చున్నాను. అయితే అప్పుడే అసలైన ట్విస్ట్. ఒక బ్రదర్ అయితే మా దగ్గరకు వచ్చి, అమ్మ పై బర్త్లో ఉన్న లగేజ్ తీయండి, ఆ బర్త్ నాదన్నారు. అయ్యో లేదు బ్రదర్, ఆ బర్త్ మాదే, సో అందుకోసమే లగేజ్ పెట్టానంటే టికెట్ చూపించారు. చూస్తే ఆయనకి కన్ఫర్మ్ అయి ఉంది. సారీ బ్రదర్ అని చెప్పి ఆ లగేజ్ అంతా తీసి కింద పెట్టేసి అప్పుడు టెన్షన్ పడుతూ నేను ఈ టికెట్స్ బుక్ చేసిన ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేశానమాట. అవునండి, నాకైతే టికెట్స్ బుక్ చేయడం రాదు. సో ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మేము మా ఓన్గా ట్రై చేసినప్పుడు మనీ కట్ అయిపోయినాయి తప్ప టికెట్స్ బుక్ చేయడం అయితే మాకు రాలేదు. అందుకే నేను ఎప్పుడు అలా ఇంకా మనీ పోగొట్టకూడదు, నాకు రాని పని ఎందుకు చేయడం అని చెప్పి నేను ట్రై చేయలేదు. ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు కూడా తిరుపతి వెళ్ళడానికి 2 మంత్స్ ముందరే మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ మేము బుక్ చేసే టైంకి వాళ్ళు మాతో ఏమన్నారంటే, మీ టికెట్స్ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది ఆ రోజుకి కన్ఫర్మ్ అయిపోతుంది అన్నారు. సరే అన్నాను. అప్పుడు మీకు ఏ టైప్ సీట్స్ కావాలి అంటే సైడ్ బర్త్లు ఇప్పియండి, కింద ఒకరు పైన ఒకరు వచ్చేలాగా అని. అలాగే అన్నారు. వాళ్ళు బుక్ చేసేసారు. నేను మనీ పే చేశాను, అంతా అయిపోయింది. కానీ నేను ట్రైన్కి వెళ్ళే రోజు నాకు ఎలాంటి కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. సో నేనైతే ట్రావెల్ వాళ్ళకి కాల్ చేసి మాకు ఏ కంపార్ట్మెంట్ వచ్చిందండి అండ్ అలానే మా నెంబర్స్ ఏంటి అని అడిగాను నేను. అయితే మాకు వాళ్ళు కాల్‌లోనే చెప్పారు, మీది పలానా కంపార్ట్మెంటు, పలానా నెంబరు ఇద్దరికి ఒకటే ప్లేస్‌లో వచ్చిందని. నేను ఆ ధీమాతోనే వచ్చి ఇక్కడ 2 బర్తులు కిందది, పైది కూడా మాదే అని అనుకున్నాను. తీరా చూస్తే అది వేరే వాళ్ళదని తెలిసి నేను కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఆ కంపార్ట్మెంట్‌లో ఒకటే బర్త్ ఇద్దరికి అలాట్ చేశారు అని చెప్పి. నేను వెంటనే క్వెషన్ చేశాను, అదేంటి మేము 2 టికెట్స్‌కి మనీ పే చేసినప్పుడు ఇద్దరికి ఒకటే బర్త్ ఎలా ఇస్తారు అని. వాళ్ళన్నారు, అది నేను చేసింది కాదు, రైల్వే వాళ్ళే మీ ఇద్దరికి ఒకటే బెర్త్ అలౌ చేశారు అని. అయితే వాళ్ళు కాల్‌లోనే చెప్పారు, మీకు పలానా కంపార్ట్మెంట్‌లోని పలానా బెర్త్ అలాట్ అయింది, ఇద్దరికి ఒకటే ప్లేస్ అంటే, నేను ధీమాగా కింద ఒకరి బెర్త్, పైన ఒకరి బెర్త్, సైడ్ బెర్త్స్ వచ్చాయి అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. తీరా చూస్తేనేమో పై బెర్త్ వేరే వాళ్ళదొచ్చింది, కింద బెర్త్ మాదంటున్నారు. మరి నా సీట్ ఎక్కడ ఉంది అని తిరిగి వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, మీకు ఆ కంపార్ట్మెంట్‌లో ఒకటే బెర్త్, ఇద్దరిని అడ్జస్ట్ అవ్వమని చెప్పి అలాట్ చేశారు అని. అదెలా కుదురుతుందని, మేము 2 టికెట్స్‌కి మనీ పే చేసినప్పుడు ఇద్దరిని ఒకటే బెర్త్‌లో ఎలా అడ్జస్ట్ అవ్వమంటారు? అయినా మీరు వెయిటింగ్ లిస్ట్ ఉంది అన్నప్పుడు మేము తర్వాత డేట్‌కి మార్చుకుందామంటే మీరు ఆ రోజు కన్ఫర్మ్ అయిపోతది అని చెప్పారు. మేము ఎగ్జాక్ట్‌గా పలానా డేటే కావాలి అని ఏం చెప్పలేదు కదా అంటే, అమ్మ మేము బుక్ చేయడం వరకునే, మీ ఇద్దరికీ ఆ బెర్త్ అలాట్ చేయమని చెప్పింది నేనేం కాదు కదా, రైల్వే వాళ్ళే అలాట్ చేశారు అంటే నేనన్నాను, మాతో పాటు పాప కూడా ఉంది అని మెన్షన్ చేయమన్నాను. చేశారా అని అడిగితే చేశాము, అయినా ఒకటే బెర్త్ వచ్చింది
జరిగింది అంటే, ఇంకా వాళ్ళేమో నాతో ఏమన్నారంటే, "నీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనక ఐఆర్‌సీటీసీ యాప్‌లో చెక్ చేసుకో అమ్మా" అన్నారు. ఇంకా అలా అని చెప్పి కాల్ కట్ చేసేసారు. వాళ్ళు ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు. 2 టైమ్స్ నేను కాల్ చేశాను. ఇప్పటికిప్పుడు ఏమైనా మనీ పే చేస్తే వేరే టికెట్ ఏమైనా అలాట్ చేస్తారా ఏంటి అని అడుగుదామని చేశాను నేను. అంటే అప్పటికింకా మేము రాజమండ్రి రీచ్ అవ్వలేదు. సో, నేననుకున్నాను రాజమండ్రి నుంచి కానీ, విజయవాడ నుంచి గానీ తిరుపతి వెళ్ళడానికి ఏమైనా సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయేమో, అప్పటికప్పుడు బుక్ చేసినా కన్ఫర్మ్ అయిపోతే ఇంక నేను ఆ కంపార్ట్మెంట్‌లో ఆ సీట్ దగ్గరికెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఇది లోయర్ బెర్త్ కదా! హ్యాపీగా పడుకుంటారు అని అనిపించింది నాకు. సో, అందుకోసం మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేశాను గానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఈ లోపల టీసీ గారైతే మా కంపార్ట్మెంట్‌లోకి వచ్చారనమాట. మా బెర్త్ వెరిఫికేషన్ చేసేటప్పుడు సార్ మేము ఇలాగా 2 టికెట్స్‌కి మనీ పే చేసాము. బట్ మా ఇద్దరికీ ఒకటే బెర్త్ ఇచ్చారు అడ్జస్ట్ అవ్వమని. మాతో పాటు బేబీ కూడా ఉంది. సో, మాకు వేరే సీట్ ఏదైనా అలాట్ చేయండి అన్నాము. అంటే వారేమన్నారంటే, "ఇది మీరు బుక్ చేసుకునేటప్పుడు చేసిన మిస్టేక్. మీరు కన్ఫర్మ్‌గా సైడ్ బెర్తే కావాలి" అని అన్నారు. సైడ్ బెర్త్‌లో అడ్జస్ట్ అవుతారా అనే ఆప్షన్‌కి సైడ్ బెర్త్ ఒకటున్నా చాలు మేము అడ్జస్ట్ అయిపోతాము అనే ఆప్షన్‌ని మీరు చూజ్ చేసుకుని ఉంటారు మేబీ. అందుకే మీకు ఒకటే సైడ్ బెర్త్ ఇచ్చారు. అడ్జస్ట్ అవ్వమని అంటే, "సార్ ఇప్పుడు ఎలా సార్ తిరుపతి వరకు ఇలాగా ఒకే బెర్త్‌లో అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలంటే అవ్వదు కదా సార్. పోనీ కింద ఉందామన్నా అటు ఇటు ఎవరో ఒకళ్ళు తిరుగుతున్నారు. ఈ కంపార్ట్మెంట్స్‌లో పిల్లలు కూడా ఉన్నారు కదా! వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. మీరే అర్థం చేసుకొని కొంచెం వేరే సీట్‌ని నాకు అలాట్ చేయండి" అని చెప్పాను ఆయనకి. ఆయన ఏమన్నారంటే, "అమ్మ రాజమండ్రిలోనే ఈ ట్రైన్ అంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా విజయవాడలో అయితే ఖాళీనే ఉండదు. ఇంకా నీకు సీట్‌ని ఎలా అలాట్ చేస్తానమ్మా" అని చెప్పారు. సార్ వీలైతే కుదిరితే చూడండి. కావాలంటే ఆ సీట్‌కి నేను టికెట్ అమౌంట్ అంతా కూడా పే చేస్తాను. అక్కడి నుండి నాకు కన్ఫర్మ్ చేసేద్దురు గానీ, ఏ ఏరియాలో అయితే నాకు సీట్ అలౌట్ ఉందో అక్కడి నుంచి అన్నాను. ఆయన అన్నారు, "అలాంటి ఛాన్స్ సీట్స్ అలౌ అన్నప్పుడు మాత్రమే చేయగలము. ఇప్పుడు సీట్స్ ఖాళీ లేవు. విజయవాడ వరకు నేను చెప్పలేను ఎవరెక్కుతున్నారు, ఎవరెక్కట్లేదు అని. సో, అప్పుడేమైనా మేబీ నీకేదైనా సీట్ అలౌ చేయడానికి అవుతదేమో అప్పుడు చూస్తానన్నారు." ఇంకా సీట్ అనేది అలాట్ చేయడానికి అవ్వదు అని అంతా కన్ఫర్మ్‌గా చెప్పేసారు కదా! ఇంకా ఒకటే సీట్‌లో అడ్జస్ట్ అయ్యి ముగ్గురం వెళ్ళాలి అని చెప్పేసి మేము ముగ్గురు ఇంకా ఫుడ్ తినేసాము. ఎందుకంటే మనము ఖాళీగా ఉన్నప్పుడు ఫుడ్ తినేస్తే బానే ఉంటుంది. అదే జనాలంతా వచ్చేసిన తర్వాత మేము ముగ్గురము ఒకటే సీట్‌లో అడ్జస్ట్ అయ్యి ఫుడ్ తినాలంటే కష్టము. అందులోని లవ్లీకి ఇంజెక్షన్ చేయాలి కదా! సో, అందుకని చెప్పేసి ఫస్ట్ లవ్లీకి ఇంజెక్షన్ చేసి తనకి అన్నం తినిపించేసి నేను తినేసి తర్వాత శ్రీని తిన్నాడు. మేము ఫుడ్ తినేసి కూర్చున్నాము. ఈ లోపల బెర్తులన్నీ కూడా ఫుల్ అయిపోయినియి. ఇంకా మాకే కాదండి ఇలా మా పక్కనున్న వాళ్ళకి కూడా ఒకటే బెర్త్ వైఫ్ అండ్ హస్బెండ్‌ని షేర్ చేసుకోమనైతే టికెట్ వచ్చిందంటే ఇంక వాళ్ళు కూడా ఇలాగే అడ్జస్ట్ అయ్యారు. కాకపోతే మాకు పాప ఉండడంతో కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండేదనమాట. అయితే ఈ ఇబ్బందిని చూసిన ఒక అన్న అయితే, "అమ్మ నేను ఫుడ్ తినడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ లోపల మా సీట్‌లో పడుకుంటాను" అంటే, "పడుకోండి" అన్నారు. అప్పటికి టైం 8:30 అలా అవుతుందనమాట. సరే కదా లవ్లీ పడుకుంటదని తననక్కడ పడుకోమంటే తనేమో ఫోన్ చూస్తూ పడుకుంది. ఇంకా అలా 10:30 ఆ టైం వరకు అక్కడే పడుకుంది. 10:30 తర్వాత ఆ అన్న తిరిగి రాగానే ఇంకా లవ్లీని తీసుకొచ్చి మా బెర్త్ మీద పడుకోబెట్టాము. అయితే తనకి 11కి అయితే టెస్ట్ చేయాలనమాట. టెస్ట్ చేసాం మేము. టెస్ట్ చేస్తే తనకి షుగర్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా అదే బెర్త్‌లో తనని పడుకోబెట్టి అలానే ఇంకా ఇంజెక్షన్ అయితే చేశాము. అయితే ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు లవ్లీ అయితే నిద్ర లేచిపోయింది. నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడైతే ఎప్పుడు ఇలా నిద్ర లేవదు గానీ, ఇప్పుడు ట్రైన్ జర్నీలో కదా కుదుపులు వాటి వలన ఇంజెక్షన్ ఏమైనా కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపించుండొచ్చు. అందులోనే తనకి కంఫర్టబుల్‌గా లేదు ప్లేసు. అందుకే నిద్ర లేచిపోయింది. ఇంకా నిద్ర లేచి తనకి ఇంజెక్షన్ అది ఇచ్చేసిన తర్వాత బయటకొచ్చి చూసాము. విజయవాడ రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 11:30 దాటిందనమాట. ఇంక విజయవాడ రైల్వే జంక్షన్ రీచ్ అవ్వగానే అక్కడైతే ట్రైన్ అనేది ఒక 10 మినిట్స్ ఆగింది. అక్కడ చాలామంది ప్యాసింజర్సే ఎక్కారు. అయితే బయట వెదర్ అంతా కూడా చాలా కూల్‌గా ఉంది. వింటర్ సీజన్ కదా! దానికి తోడేమో నాకు నిద్రపోవడానికి లేదు. అంటే కూర్చోవడానికే ప్లేస్ లేనప్పుడు ఇంకేం నిద్రపోతాను చెప్పండి. దానివల్ల నాకు కొంచెం హెడేక్ అయితే స్టార్ట్ అయింది. అప్పటికి టైము 11:30 దాటింది కదా! ఇంకా నిద్రని ఆపుకోవడానికి అన్నట్టు నేను టీ గాని, కాఫీ గాని తీసుకురమ్మని మా హస్బెండ్‌కి అయితే చెప్పాను. మా హస్బెండ్‌తో పాటు లవ్లీ కూడా ట్రైన్ దిగెళ్ళిందనమాట. బయట అంతా చూస్తాను అని చెప్పేసి. ఇంకా అక్కడైతే కొంచెం టైం పట్టేసింది. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ వీళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కారనమాట. నాకు, శ్రీనికి అయితే బాదం టీ తీసుకొనొచ్చాడు.
నేను నార్మల్‌గా అల్లం టీ తీసుకురమ్మని చెప్తే, మా ఆయనేమో స్పెషల్‌గా బాదం టీ తీసుకొనొచ్చాడు. నాకు ఈ ట్రైన్ జర్నీలో అస్సలు నచ్చింది ఈ టీ, కాఫీలే. బట్ తాగక తప్పలేదింకా. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదనుకోండి. ఇంకా విజయవాడ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా దుర్గమ్మ వారి గుడి అయితే ఎలా కనిపిస్తుందో. వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలోని దుర్గమ్మ వారి టెంపుల్‌కి కూడా వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ముగ్గురు ఇంక నిద్రపోకుండా దెయ్యాలా అక్కడైతే కూర్చొని ఉన్నామనమాట విండో పక్కన. అయితే అదే టైంలోని టీసీ గారు వెతుక్కుంటా మరి మా దగ్గరకొచ్చారు. ఆయనన్నారు, "అమ్మ మీరు సీట్ కావాలని అన్నారు కదా! మీరు కూర్చున్న బ్యాక్ సైడ్ పై బెర్త్ అయితే ఖాళీ అయింది. విజయవాడలో ఎక్కాల్సిన ప్యాసింజర్ టికెట్‌ని క్యాన్సిల్ పెట్టుకున్నారు. సో, ఆ సీట్ అయితే ఖాళీగానే ఉంది. మీకు అలాట్ చేస్తున్నాను. మీరు అందులో వెళ్ళి పడుకోవచ్చు" అని. "థ్యాంక్ యూ సో మచ్ సార్" అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే నేనన్నాను, "ఆ సీట్‌ని మాకు అలాట్ చేసినందుకు ఫైన్ రూపంలోనో లేదంటే ఆ టికెట్‌ని మాకు అలాట్ చేస్తున్నట్టు ఏదైనా మనీ పే చేయాలి అంటే చేస్తాను సార్" అని. ఆయన నవ్వుతూ ఒకటే అన్నారు, "అమ్మ నేను మీ పాపకి ఇంజెక్షన్ చేసేటప్పుడు చూసాను. నేను ఆ పాపకి ఎలాంటి హెల్ప్ చేయలేను. ఈ విధంగానైనా ఆ పాపకి హెల్ప్ చేసి హ్యాపీ ఫీల్ అవుతానని" చెప్పి ఆ సీట్‌ని మాకు అలాట్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ టీసీ దయతో నేను ఆయన అలాట్ చేసిన సీట్‌లోని వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను. శ్రీను ఇంకా లవ్లీ ఆ కింద బెర్త్‌లో పడుకున్నారు. మార్నింగ్ 4:30 ఏఎంకి అలారం పెట్టుకున్నాను. ఎందుకంటే మా డెస్టినేషన్ తిరుపతి అనేది మార్నింగ్ 5:30 ఏఎంకి రీచ్ అవుతుంది అని మొబైల్‌లో చూపిస్తుంది. అందుకే 4:30 ఏఎంకి నేను అలారం పెట్టుకుని నిద్ర లేచి అక్కడే అంటే ట్రైన్‌లోనే ఇంకా బ్రషింగ్ చేసేసి, ఫేస్ వాష్ చేసి, బొట్టది పెట్టుకొని జడ వేసుకున్నాననమాట. లవ్లీని రెడీ చేశాను. శ్రీను గూడా ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము. మేము ఎక్కిన ఈ ట్రైన్ అయితే తిరుపతిలో ఒక 10 మినిట్స్ ఆగింది. ఆ తర్వాత మళ్ళీ వేరే డెస్టినేషన్‌కయితే స్టార్ట్ అయిపోయింది. మేము ట్రైన్ దిగిన తర్వాత పైకెక్కి దిగాలి. ప్లాట్‌ఫార్మ్ నెంబర్‌కి 1కి వెళ్ళాలి అంటే, ఆ టైంలో అయితే చాలామంది జనాలు తోసుకుంటూ పోయారు. ఇంకా ఫైనల్‌గా ప్లాట్‌ఫార్మ్ నెంబర్ 1కి రీచ్ అయ్యాక అక్కడ కొంతమంది కండక్టర్స్ కొండ మీద వెళ్ళడానికి టికెట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ 2 ఉన్నాయి. ఏసీ 110 రూపీస్, నాన్ ఏసీ 90 రూపీస్ ఒక పర్సన్‌కి. మేమైతే నాన్ ఏసీ టికెట్స్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు బస్ పడదు కదా! సో, విండోస్ అన్నీ క్లోజ్‌లో ఉంటే మాకు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువైపోతదని నాన్ ఏసీ టికెట్స్ తీసుకున్నాము. పిల్లలకైతే 50 రూపీస్ అనమాట. ముగ్గురికి టికెట్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి గేట్ నెంబర్ 2 నుంచి బయటకొచ్చేసాం మేము. విష్ణు నివాస్‌కి దగ్గరలో ఉంటుంది. ఆ గేట్ నెంబర్ 2 అనేది. ఇంకా విష్ణు నివాస్‌కి నడుచుకొనొచ్చేసి అక్కడ టోకెన్స్ ఇస్తారు. సర్వదర్శనం టోకెన్స్. మేము వెళ్ళేసరికి కౌంటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. సో, లైన్‌లో నిలబడి సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్నాము ఆధార్ ఇచ్చేసి. అయితే మనం ఈ టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తే దర్శనం చాలా తొందరగా అవుతుందండి. మనకి పలానా టైం అని మెన్షన్ చేస్తారు. ఆ టైంకి మనము ఆ సర్వదర్శనం లైన్‌లోకి వెళ్తే దర్శనం తొందరగా అయిపోతది. సో, ఎవ్వరు తిరుపతి వెళ్ళినా గానీ ఈ సర్వదర్శనం టోకెన్స్ విష్ణు నివాస్‌లోని మార్నింగ్ నుంచి ఇస్తారు. తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అక్కడ టోకెన్స్ తీసుకున్న తర్వాత మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మేము బస్ అయితే ఎక్కాము. పలానా బస్సే ఎక్కాలని లేదు. ఏ బస్ ఎక్కినా పర్లేదు. ఇంకా బస్ ఎక్కిన తర్వాత మేమిద్దరం చెరుకో విండో సీట్ దగ్గర కూర్చున్నాము. లవ్లీకి కూడా బస్ పడదు కాబట్టి తన్ని విండో సీట్ దగ్గర కూర్చోబెట్టి నేనైతే నారింజతోను ఉంటుంది కదండీ స్వీట్‌ది. సో, అదైతే నోట్లో పెట్టుకొని బస్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.